పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మరియమాత పూజిత మాసము 20వ దినము. దేవమాత వ్యాకులమును గురించి. 1. కన్య మరియమ్మ ఎంతటి వ్యాకులమును అనుభవించెను. 2. ఆ వ్యాకులమునకు కారణములు. 3. అంతటి వ్యాకులమును కన్య మరియమ్మ ఎలాగున భరించెను. 1. పితయైన సర్వేశ్వరునికి తన్ను బలిగా నప్పగించుడు కాలమాసన్నమైనప్పుడు యేసు తన తల్లి యొద్దకు వచ్చి, నేను మనుషుల రక్షించుటకై మృతి పొందుపోవచ్చున్నానని చెప్పి తల్లి సెలవు పొంది బయలుదేరెను. దేవమాతయు తన ప్రియ కుమారుని వెంబడి జెరూసలేమునకు పోయెను. అక్కడ కొన్ని దినములుండిన పిమ్మట ఫరిజేయులను ప్రధాన అర్చకులను జేసును పట్టుకునిరని దేవమాత వినెను. ఆ నిర్దయులకు జూదులు తన ప్రియ కుమారుని చంపెదరని మిక్కిలి దుఃఖించి ఆయన ఇంకోసారి చూడవలననియు ఆశతో పోయెను. అప్పుడు యూదులు తన కుమారుని పెడరెక్కలు విరగ్గొట్టి ఒక దొంగ వలె జెరూసలేము పట్టణ వీధుల యందు ఈడ్చుకొని పోవుట చూచెను. యేసుపై తప్పుడు సాక్ష్యములు చెప్పుటయు అతని శరీరమంతయు దెబ్బలచే రక్తసితమై ఉండుటయు పిలాతుడు అన్యాయముగా తీర్పు చెప్పగా జేసు స్లీవను మోసుకొని కపాలకొండకు పోవుటయు ఆయన స్లీవ భారమును భరింపలేక క్రిందబడుటయు కొండపైకి చేరినప్పుడు 2 దొంగల నడమ స్లీవపై కొట్టి పైకెత్తగా 3 గంటలు పాపాత్ముల కొరకు ఘోరమైన మరణ వేదన అనుభవించుటయు కనులార చూచిన కన్న తల్లి కన్య మరియమ్మ అనుభవించిన వ్యాకులము వర్ణనాతీతము. అంతటి వ్యాకులము మనుషులు చేసిన పాపముల వలన ఆమెకు కలిగినది గనుక పాపముల కొరకు నిజమైన దుఃఖము మన మనస్సునందు పుట్టింపవలెనని దేవమాతని చూచి వేడుకుందాము. 2. దేవమాత అత్యంత వ్యాకులము అనుభవించుటకు కారణములేవనగా మితిలేని పాటలు పడిన క్రీస్తు ప్రభువుకు మరియమాత సమానురాలగుటకు మనుషులు ఆమె యొక్క వ్యాకులమును చూచి తమకు కలుగు దుఃఖ దురితములను ఓర్పుతో సహించినట్లుగాను సర్వేశ్వరుడు దేవమాతకు మిక్కిలి వ్యాకులము రప్పించ చిత్తగించెను. కాబట్టి జన్మ పాపం లేక జన్మించిన దినము మొదలుకొని మరణ పర్యంతము స్వల్ప పాపం కూడా కట్టుకోనని పరిశుద్ధ దేవమాత వ్యాకుల సముద్రంలో మునిగి ఉండగా నీచ పాపలమైన మనము దుఃఖములో మొరపెట్టుట తగున. తన స్లీవను మోసుకొని నన్ను వెంబడించిన వాడు మోక్షం పొందునని జేసువు ఆనతించినందున స్లీవయును శ్రమలను ఓర్పుతో అనుభవింపక దైవ చిత్తమును ఎదిరించి నడుచువాడు మోక్షం పొందరని తెలుసుకొని మనకు ఓర్పు నొసగుటకై ఆ వ్యాకుల మాతను చూచి వేడుకొందముగాక. 3. స్లీవ అడుగున దేవమాత అనుసరించిన పుణ్యములను గురించి విచారింతము. వేద సాక్షులకు రాణి అయిన కన్య మరియమ్మ స్లీవ మీద కొట్టబడిన తన కుమారుని దగ్గర నిలిచినప్పుడు అతన్ని మనుషుల రక్షణము కొరకు దైవ నీతికి ఒప్పగించెను. తన కుమారుడు కలంకం లేని వాడనియు పిలాతుడు విధించిన తీర్పు అన్యాయమైనదనియు అతనిని వధించిన యూదులు ఘోర పాపము కట్టుకొనుచున్నారనియు తెలుసుకొని ఉండినను మరియమాత మొరపెట్టక దైవ చిత్తమునకు లోబడెను. ఆ తరుణమందు కన్య మరియ అనుభవించిన వ్యాకులమంతనియు చెప్పతరము కాదు. ఇంత వ్యాకులం పొందినవాడు లోకంలోనొకడునూ లేడు. పూర్వము దీర్ఘదర్శుడొకడు ఆమె వలె దుఃఖవమానములను పొందిన స్త్రీ మరొకటి లేదని చెప్పెను. క్రైస్తవులారా, సమస్త మనుషుల మీద ఉంచిన ప్రేమ చేత మరియమాత తన కుమారుణ్ణి బలిగా నప్పగించినందుగా దేవమాతపై నిండు నమ్మకమంచి పాపము చేత ఆమెకు వ్యాకులం రప్పించక పుణ్యక్రియలను చేసి ఆమెకి ప్రీతికి తగిన బిడ్డలుగా అగుదుముగాక. అద్భుతము. పునీత పెద్ద ఆల్బర్ట్ అతడు 13వ శతాబ్దమున పేరుగాంచిన ఒక పుణ్యాత్ముడు. ఇతడు పసితనం నుండి దేవమాత ఎడల మిక్కిలి భక్తి శ్రద్ధల గలవాడు. తాను పునీత స్వామినాథుని సభలో చేరు భాగ్యం అనుగ్రహింపవలెనని కన్య మరియమ్మను మిక్కిలిగా వేడుకొనెను. ఆమె సహాయం వలన తన 16వ ఏట సభలో చేరి వేద శాస్త్రములు పఠింప మొదలుపెట్టెను. అతడు అంత బుద్ధ కుశలత గలవాడు కాడు. గురుపట్టం పొందుటకు తగినంత వేద జ్ఞానము సంపాదింపజాలక చాలా పరిశ్రమ చేయుచుండెను. ఇతర వేద పఠకులు తమ వలె ఆల్బర్ట్ అభివృద్ధి పొందజాలక వెనుకబడి ఉండుటను చూచి అతన్ని తరచుగా వికరించుచుండరి. అందువలన ఆల్బర్ట్ చాలా విసిగొంది అవమానం భరింపలేక పిశాచి దుర్బోధనకు లోబడి మఠము విడిచిపోవలేనని నిర్ణయించుకునేను. ఆ రాత్రి అతను నిద్రించుచుండగా కలలో మిక్కిలి అద్భుతమైన ఒక దర్శనము కనిపించెను.
మఠం గోడకు ఒక చిత్రము నిచ్చెన ఆనింపబడి ఉండెను. గోడనెక్కి అవతలకు పోవుటకు మిక్కిలి సులభంగా నుండెను. అంతటా నతడు కలలోని గోడనెక్కబోవుచుండగా కన్య మరియమ్మ అటు వచ్చి నిచ్చెన అడుగున నిలిచి, కుమారుడా, మఠము వీడి నీవు ఎచ్చటికి వెళ్ళుచున్నావు అని చిరునవ్వుతో ప్రశ్నించెను. అందుకతడు, నేనెంత ప్రయాసపడినను వేదశాస్త్రము చదువ నా చేత కాకున్నది, ఇంక నేను ప్రయాసపడలేను అని చెప్పెను. అందుకు ఆ పరమరాణి, నీవు ధైర్యంగా నుండి తిరిగి శ్రద్ధతో చదువుకొని నెడల మా సహాయం చేత నీవొక గొప్ప వేదశాస్త్రి వగదువు. వేదాంత శాస్త్రమంతయు నీ ప్రయాసముల వల్ల గాక నా సహాయం చేత నేర్చుకుందువు అని తెలుసుకొనుము. అయినను నీకు గర్వం కాకుండా ఒక మాట వినుము. ఒకానొకప్పుడు నీవు బోధించు సమయమున నీవు నేర్చుకున్న శాస్త్రమంతయు నేను విడిచి ఎడబాయను అని చెప్పి దేవమాత అదృశ్యమైపోయాను. తెల్లవారి ఆల్బర్ట్ మెల్లగా లేని దేవమాత దర్శనం చేత ఊరట పొంది మఠం విడిచి వెళ్ళిపోవటం మానివేశాను. అంతట కన్య మరియమ్మ సహాయం చేత తన వల్లనైనా మటుకు ప్రయాసపడి వేదశాస్త్రం చదివి అందు మిక్కిలి పాండిత్యం గలవాడయ్యను. అతని పేరు అన్ని దిక్కులకు వ్యాపించును. వేద పాఠకులు దేశముల నుండి వచ్చి అతని బోధనలు విని ఆశ్చర్యపడుచుండిరి. అతడు ప్రసిద్ధములైన పెక్కు వేద గ్రంథములు కూడా వ్రాసెను. ఇప్పటికీ అనేకులు అతని గ్రంథమును శ్రద్ధతో పాటించుతున్నారు. చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆల్బర్ట్ మరణించుటకు 3 సంవత్సరాలకు ముందు కొలోన్ అనే పట్టణంలో హేరాళమైన జనులకు ఆల్బర్ట్ బోధించే సమయంలో దేవమాత ముందు కలలో చెప్పిన ప్రకారము అతడు శాస్త్రములన్నీ అకస్మాత్తుగా మరిచిపోయాను. కానీ దేవమాత చిన్న ప్రాయంలో చూపించిన దర్శనం మాత్రం జ్ఞాపకం ఉండెను. వినయంతో ఆ కళ విషయంను జనులకు బయలుపరచు తన మఠమునందు జపధాన్యములతో 3 ఏండ్లు గడిపి పుణ్యమైన మరణం పొందెను. పునీత ఆల్బర్ట్ గారి పండుగ నవంబర్ 15వ తేదీన కొనియాడబడుచున్నది. జపము. వేకులమాత జేసు శిలువ మీద వేలాడినప్పుడు యోహానును చూచి, ఇదిగో నీ కుమారుడని మీతో చెప్పి క్రైస్తవులందరినీ మీకు బిడ్డలుగా నప్పగించెను. కనుక మీరు నాకు తల్లినగుతున్నారని నమ్ముచున్నాను. అయినను ఇదివరకు నేను మీ బిడ్డనగుటకు తగిన విధంగా నడవక నా దోషద్రోహముల చేత మీకు అనేక పర్యాయములు దుఃఖము రప్పించి తిని, ఇక మీద నేను పిశాచ తంత్రములో చిక్కుకొనకుండానట్టుగా మీరు నా మీద నేనరుంచి నన్ను కాపాడి మీతో నన్ను మోక్ష రాజ్యం నాకు తీసుకొని పోవలేనని మనవి చేయుచున్నాను. ఆమేన్. దేవమాత శరణుగోరు జపము. మిక్కిలి నెనరగల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చేయి విడవబడినట్లు ఎన్నడూ లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చి ఉన్నాను. నిట్టూర్పు విడిచి పరలాపించుడు ఏడ్చెడు పాపి అయిన నేను మీ కనికరమునకు కాచుకొని మీ సముఖములో నిలిచి ఉన్నాను. మనుషోతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరి అయిన వినునోదరించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మదేవుడు మిమ్ములను మీ కుటుంబములను సదా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.